హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ సంతోష్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎక్కడ చూసినా కల్కి 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 ఫీవర్, కల్కి మ్యానియా నడుస్తుంది ఇప్పుడు. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా నాకు కూడా కల్కి మూవీ చూడాలనిపించింది. నిన్న నైట్ సెకండ్ షోకి వెళ్ళి అందరం కలిసి సినిమా చూసాం. సినిమా అల్టిమేట్లీ ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు నీ చంపితే రేపేలా ఉంటుంది? నేను కాపాడుతా. ఒక పెద్ద బౌంటీ. కానీ ఇందులో నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా ఆ డౌట్స్ మీలో చాలామందికి వచ్చి ఉంటాయి. ఆ డౌట్స్ని, ఆ క్వశ్చన్స్ని డైరెక్టర్ నాగశ్విన్ మామని మనం అందరం కలిసి అడుగుదాం. ఇప్పుడు ఆ వరల్డ్ని తయారు చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కల్కి 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 అంటే మనం అందరం ఏమనుకుంటాము? ప్రభాస్ కల్కిగా యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటాము. కానీ ఈ కల్కి మూవీలో కల్కి ప్రభాస్ కాదు. ఇప్పుడు బాహుబలి మూవీలో బాహుబలి ప్రభాస్ అయినప్పుడు కల్కి మూవీలో కల్కి ప్రభాస్ ఎందుకు కాలేదో నాగశ్విన్ అడగాలి. మరి కల్కి ఎవరు? సెకండ్ పార్ట్లో తెలుస్తుందట. వన్ షాట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతా. ఇంకో డౌట్ ఏంటంటే, అసలు కలియుగం అనేది ఇంకొక 5 lakh years ఉంది అని మన అందరికీ తెలుసు. కల్కి అనే అవతారం ఆ కలియుగం ఎండింగ్ కన్నా ముందు, జస్ట్ ముందు మాత్రమే పుడతాడని మనందరికీ తెలుసు. కానీ నాగశ్విన్ మరి ఎలా ఆలోచించాడో తెలియదు, కానీ 2898లోనే కల్కి పుడుతున్నాడు అని చెప్పి మనందరికీ ఈ కల్కి మూవీలో చూపించాడు. మరి ఎందుకు? హౌ? సరే, ఇంకా చాలు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాలో కాంప్లెక్స్ 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 అని సినిమా మొత్తం వినిపిస్తుంది. అసలు ఈ కాంప్లెక్స్ అంటే ఏంటంటే, ఒక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేశాడు డైరెక్టర్. నిజంగా డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ కాంప్లెక్స్ లోపల ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని చూపించాడు. ఈ కాంప్లెక్స్ అంటే ఏం లేదు, ఒక పిరమిడ్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా మాత్రం ఉంటుంది. ఈ కాంప్లెక్స్లో ఏంటంటే డిఫరెంట్గా చూపించాడు. ఒక ఫ్లోర్లో కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నట్టు, ఇంకో ఫ్లోర్లో పార్టీ జరుగుతున్నట్టు, అసలు టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతే అక్కడ ఒక పెద్ద సముద్రం ఉన్నట్టు, స్విట్జర్లాండ్ లాంటి ఒక ప్లేస్ ఉన్నట్టు చూపించాడు. మరి ఆ కాంప్లెక్స్ అనేది బయట నుంచి చూస్తే మరీ అంత పెద్ద కాకుండా కొంచెం చిన్నగానే కనిపిస్తుంది కదా. ఈ సముద్రం ఆ టాప్ ఫ్లోర్లో ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఇకపోతే మన సుప్రీం యస్కిన్ కమల్ హాసన్ ఒక విచిత్రంగా కనిపిస్తుంటాడు. చాలా అసలు కొన్నేళ్ల నుంచి ఫుడ్ తీసుకున్నట్టు, చాలా ఏళ్ల నుంచి ఒక 200 years నుంచి బతుకుతున్నట్టు చూపిస్తారు. మళ్ళీ టాప్లో ఏదో ఒక లైట్ చూపిస్తుంటారు, బాడీలో కొన్ని పైప్స్ చూపిస్తుంటారు. అసలు ఏంటి ఈ వేషం? ఏంటి కమల్ హాసన్ ఎందుకు ఇట్లా చూపించారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ ప్రెగ్నెంట్ లేడీ సీరంని తీసుకొని వచ్చి తన లోపల ఇంజెక్ట్ చేసుకుంటూ ఆయన పవర్ని పెంచుకుంటుంటాడు. కానీ ఇంత పవర్ఫుల్ అయిన సుప్రీం ఆ సీరంని ఎందుకు తయారు చేసుకోలేకపోయాడు అనేది నాకు పెద్ద డౌట్. అసలు ఈ ల్యాబ్స్లో ఉన్న లేడీస్ ప్రెగ్నెంట్ ఎలా అయ్యారని చెప్పకపోవడం అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపించింది నాకు. ఇక కాంప్లెక్స్ బయట ఉన్నవాళ్ళు, అసలు వాళ్ళు ఎంత గలీజ్గా ఉంటారంటే చిన్న పనులు చేసుకుంటూ చాలా వరస్ట్గా ఉంటారు. మరి అసలు ఈ మూవీ అనేది కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత వాళ్ళని చూపిస్తున్నారు కదా. మరి ఆ టైంలో ఇంత వరస్ట్గా ఎందుకుంటున్నారు ఆ జనాలు? అసలు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, చేయడానికి పని లేదు అన్నట్టు చాలా పేద పరిస్థితులలో ఉన్నారు. మరి అంత పేద పరిస్థితులలో వాళ్ళు ఎందుకున్నారో, వాళ్ళ వేషం ఏందో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళని చూస్తే మాత్రం 1890 లాగా ఉన్నారు, కానీ 2890 లాగానైతే లేరు. ఈ మూవీలో మనకు కంప్లీట్గా 3 ప్లేసెస్ని చూపిస్తారు. ఒకటి ఆ కాంప్లెక్స్, ఇంకొకటి ఆ కాంప్లెక్స్ బయట ఉన్న ఒక చిన్న సెట్టింగ్ ఉంటుంది, ఒక చిన్న ఊరులాగా చూపిస్తారు. ఆ ఊరు. థర్డ్ ప్లేస్ ఏంటంటే చెంబాల. ఈ చెంబాల అనే ప్లేస్లోనే ఈ సుప్రీం బాధితులు అందరూ ఉంటారు. మన హీరోయిన్ శోభన గారు కూడా అక్కడే ఉన్నట్టు చూపిస్తారు. ఈ చెంబాల అనే ప్లేస్ని కనుక్కోవడానికి మన సుప్రీము, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు చాలా చాలా కష్టపడుతుంటారు. మరి అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న రోజుల్లో ఈ చెంబాల అనే ఊరిని కనుక్కోవడానికి ఎందుకంత కష్టపడ్డారో, అందరిని ఎందుకు అడుగుతున్నారో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళ దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి, గాల్లో ఎగిరే వెహికల్స్ ఉన్నాయి, అన్నీ చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. మరి కొన్ని వెహికల్స్నో, కొన్ని హెలికాప్టర్స్నో, కొన్ని ఇంకేమన్నా కొంతమంది మనుషులను పంపించి ఈ చెంబాల ఎక్కడుంది అని వెతికితే ఈజీగా దొరికిపోతుంది కదా. 2 రోజులు కష్టపడితే చాలు, ఆ చెంబాల అనే ప్లేస్ ఎక్కడుందో ఈజీగా దొరికిపోతుంది. దానికోసం సుప్రీం మరి ఎందుకంత కష్టపడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఈ చెంబాలలో ఉన్న జనాలందరూ ఏంటంటే సుప్రీం బాధితులు. అదే మన కమల్ హాసన్ బాధితులు అనుకోండి. సో వీళ్ళందరి ఆశ ఏంటంటే
ఒకానొక టైంలో కల్కి పుడతాడు, ఆ కల్కికి జన్మనిచ్చే అమ్మ మన ఊరికి వస్తుంది, దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ కల్కి అనేవాడు ఎప్పుడు పుడతాడు ఏంటి అనేది వీళ్ళు ఎలా తెలుసుకున్నారు? ఇంకా 100 ఏళ్ళ తర్వాత పుట్టొచ్చు, ఇంకా 1000 ఏళ్ళ తర్వాత పుట్టొచ్చు, ఇంకా 1,00,000 ఏళ్ళ తర్వాత కూడా పుట్టొచ్చు కదా. మరి ఎందుకు వాళ్ళు వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు? ఇక పుడతాడు, ఇక వస్తాడు, ఇక వచ్చేస్తాడు అని వాళ్ళు ఎందుకు వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు? మరి వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టే ఆ అమ్మ రానే వచ్చింది ఒక టైంలో. ఇది ఏంటి, ఇదంతా కోఇన్సిడెన్సా? ఇంకో డౌట్ ఏంటంటే ఈ చెంబాలా అనే ప్లేస్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఇట్లా అనగానే బాంబ్స్ వచ్చేస్తుంటాయి, వాళ్ళు గాల్లోకి ఎగురుతుంటారు, రకరకాల శక్తులు ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ వేషాలు చూస్తే వాళ్ళందరూ కూడా ఒక 200-300 ఇయర్స్ పాత వాళ్ళలాగా ఉన్నారు. 200-300 ఇయర్స్ వెనుకటి వాళ్ళలాగా ఉన్నారు. వాళ్ళ వేషం అట్లా చూపించారు. మరి ఎందుకు? కొన్ని వందల సంవత్సరాల తర్వాత మనుషులు ఇంకా పవర్ఫుల్ అవుతారు, ఇంకా మోడర్న్గా ఉంటారు కదా. మరి ఎందుకు ఇంకా ఒక 200-300 ఇయర్స్ పాత వాళ్ళలాగా ఎందుకు చూపించిండు? ఓకే, మరి ఈ పవర్స్ ఏంటి, ఆ పాతకాలం లాంటి మనుషులు ఏంటి, ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు కదా. మీకు ఈ డౌట్ వచ్చిందా? మీ కడుపులో భగవంతుడే ఉన్నాడు. ఇంకొక డౌట్ ఏంటంటే అందరూ సినిమా మొత్తంలో ప్రాజెక్ట్ కే అంటారు. అసలు ఈ ప్రాజెక్ట్ కే అంటే ఏంది? ప్రేక్షకులకు మినిమంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కల్కియా లేకపోతే ఏంటి? అసలు ఈ కల్కి మూవీ కింద సింపుల్గా చెప్పాలంటే కల్కి ద క్వశ్చన్ మార్క్ అని పెట్టవచ్చు. ఎందుకంటే చాలా క్వశ్చన్లు ఉన్నాయి దీంట్లో, నాకు అర్థం కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీ అందరు కూడా డౌట్స్ వచ్చేసి ఉండొచ్చు. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఈ సుప్రీంకి తప్ప ఈ ప్రాజెక్ట్ కే అనేది ఎవరికి తెలియదు. అది కొంచెమన్నా మినిమం ఈ ప్రాజెక్ట్ కే అంటే ఏంది అనేది కొంచెం మినిమం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందరు ప్రాజెక్ట్ కే అంటారు. అదేందో మాత్రం ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు. ప్రేక్షకులకు కూడా అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకో విషయం ఏంటంటే ఇది మరి యంగ్స్టర్స్ మాత్రమే చూడాలా, పెద్దవాళ్లకు కాదా ఈ సినిమా అనేది నాకు ఒక పెద్ద డౌట్. ఎందుకంటే ఒక 50 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్లకు అస్సలు అర్థమయ్యే ఛాన్స్ అయితే లేదు. వాళ్ళ పిల్లలు పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం అర్థమవుతుందేమో. కానీ నాతో పాటు కూడా కొంతమంది పెద్దవాళ్ళు పక్కన కూర్చొని చూశారు. వాళ్ళందరూ చాలా కన్ఫ్యూజన్లో మొహం పెట్టారు. అసలు ఏం జరుగుతుంది ఏందనేది ఏం అర్థం కాలేదు. కొంతమంది డైరెక్ట్గా స్పైడర్ మ్యాన్ లాగా ఎగిరిపోతున్నారు, కొంతమంది అల్టిమేట్ పవర్స్ చూపిస్తున్నారు. ఇట్లా చేతుల నుంచి ఒక చిన్న గోళీలాగా ఉంటాయి, అవి వేసేస్తే బాంబ్స్ లాగా పేలిపోతున్నాయి. వాళ్ళ వెపన్స్ ఏంటి ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్ అయ్యారు పీపుల్. జనాలు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. పెద్దవాళ్లకు చాలా, నాకు తెలిసి 90% పెద్దవాళ్లకు ఈ సినిమా అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మహాభారతం అనే ఒక కాన్సెప్ట్ని నెక్స్ట్ ఇంకో ఫ్యూచర్ ఒక 1000 ఇయర్స్ తర్వాత ఏంటి అనేది ఈ రెండింటిని కలిపారు. కానీ మహాభారతం తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. కొన్ని లక్షల మంది మహాభారతం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? కొంచెం మినిమం ఇంకా కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ కాంప్లెక్స్లో ఒక ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్లో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. కానీ వాళ్ళు ఎలా ప్రెగ్నెంట్ అయ్యారు, అసలు కెమికల్స్ వలన లేకపోతే మనుషుల వలన ఏందనేది అసలు నో క్లారిటీ. అసలు వాళ్ళందరూ ఎందుకు ప్రెగ్నెంట్ అవుతున్నారు, రీజన్ ఏంటి అనేది క్లియర్ కట్గా కొన్ని పాయింట్స్ చెప్తే బాగుంటుంది కదా. ప్లస్ దీపికా పడుకొనే కూడా ప్రెగ్నెంట్ ఉంటుంది. కానీ ఆమె ఎలా ప్రెగ్నెంట్ అయింది ఏంటి అనేది ఆమెకే తెలియదు. ఇప్పుడు ఒక కెమికల్ ద్వారా కావచ్చు, లేకపోతే మనుషుల ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది క్లారిటీ ఆమెకు ఉండాలి కదా. ఇంకో పెద్ద విషయం ఏంటంటే కల్కి అనే ఒక అవతారము ఒక కెమికల్తో ప్రెగ్నెంట్ అయిన ఆమెకు పుడతాడా, ఇది నిజంగా జరుగుతుందా అనేది ఇంకో క్వశ్చన్ నాకు. ఇక ఇంకొక సీన్లో అశ్వత్థామ ప్రభాస్ బాగా ఫైటింగ్ సీన్స్ చూపించారు. ఒక 15-20 మినిట్స్ వాళ్ళు బాగా కొట్టుకున్నట్టు చూపిస్తారు. కానీ వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారు అని కరెక్ట్గా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. మనం అనుకోవాలి ఏంటంటే అశ్వత్థామ ఆ దీపికా పడుకోనేని కాపాడుతున్నాడు కాబట్టి, ప్రభాస్ ఆమెను తీసుకెళ్ళడానికి వచ్చాడు కాబట్టి కొట్టుకుంటున్నారేమో అని మనం అనుకోవాలి. కానీ ఒక 15-20 మినిట్స్ చాలా ఫైటింగ్ జరుగుతుంది. కానీ వాళ్ళ మధ్యలో మరి వాళ్ళకి ఎట్లా తెలిసింది వీడు నా ఆపోనెంట్, వీడు నా ఎనిమీ అని ఎట్లా తెలిసింది అనేది మనకు తెలియదు. ఇంకా కొన్నిసార్లు అమితాబ్ బచ్చన్ని చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. కానీ క్లైమాక్స్లో ఒకళ్ళు ఒక తాళ్లతో కట్టేస్తే దాని నుంచి ఆయన మళ్ళీ విడిపించుకోలేడు. అదే అమితాబ్ బచ్చన్, అదే అశ్వత్థామ మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తనే ఏదో అనుకొని బయటకు వచ్చేస్తాడు. అది ఏందో మరి
క్లైమాక్స్‌లో దీపిక పడుకొని ఒక లోయలో పడిపోతుంటే అశ్వత్థామ చెయ్యి పట్టుకొని లాగడానికి ట్రై చేస్తాడు. కానీ ఎంత ట్రై చేసినా లాగలేడు. అదే టైంలో ప్రభాస్ వచ్చేసి ఆమెను పైకి లాగడానికి ట్రై చేస్తాడు. ఆ టైంలో మళ్ళీ అశ్వత్థామ వచ్చి ఇద్దరిని పట్టుకొని ఒంటి చేత్తో పైకి లాగేస్తాడు. మరి ఇదేం లాజిక్? అశ్వత్థామ ఫస్ట్ దీపిక పడుకొని లాగలేడు. తర్వాత ఇద్దరిని కలిపి ఒకటేసారి లాగేస్తాడు. ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే సినిమా మొత్తం కాంప్లెక్స్ అని అంటుంటారు. ఇది నాకు అనిపించింది కాంప్లెక్స్ అంటే మనకు జనరల్‌గా గుర్తొచ్చేది ఏ షాపింగ్ మాలో అదో ఏదో గుర్తొస్తుంటది. ఎందుకు కాంప్లెక్స్ అని ఎందుకు పెట్టాలి? ఒక డిఫరెంట్ వరల్డ్ అన్నట్టు ఇంకేదైనా పేరు పెడితే బాగుండేదని అనిపించింది. ఇంకోటి ఏంటంటే యూనిట్స్ అని అంటుంటారు. అది మరి యూనిట్స్ అంటే క్యాషా లేకపోతే ఏదన్నా అప్పటి కరెన్సీయా? మరి దానికి ఒక్క ప్రూఫ్ కూడా చూపించలేదు. ఎవరికన్నా ఇచ్చే ప్రూఫ్ కూడా చూపించలేదు. దీనికి ఇన్ని యూనిట్స్, దానికి అన్ని యూనిట్స్ అని చెప్తుంటారు. ఆ యూనిట్స్కి ఎగ్జాక్ట్గా అర్థం ఏంటనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇంకో డౌట్ ఏంటంటే కాంప్లెక్స్ లోపల మొత్తం చాలా అద్భుతంగా చూపించారు. ఆ విజువల్స్ అవైతే చాలా బాగున్నాయి. బట్ ఎప్పుడైతే సుప్రీంకి బయటి వాళ్ళు పడరో మరి ఆ బయటి వాళ్ళని ఎందుకు సుప్రీం బతకనిస్తున్నాడు, వాళ్ళని ఎందుకు చంపట్లేదు అనేది ఒక డౌట్. బయటి వాళ్ళు సుప్రీంకి అగెయిన్స్ట్గా వర్క్ చేస్తారు కదా, మరి వాళ్ళని ఎందుకు సుప్రీం ఇంకా సర్వైవ్ కానిస్తున్నాడు అనేది ఒక డౌట్. ఇంకోటి ఏంటంటే ఓవరాల్గా ఈ 3 ప్లేసెస్ అయినా, ప్రపంచం అంటే ఈ 3 ప్లేసెస్ అయినా, మిగతా ప్లేసెస్ ఏమైనాయి, మరి మిగతా కంట్రీస్ ఏమైనాయి, మిగతా ప్లేసెస్ ఏమైనాయి, అసలు ప్రపంచం మొత్తం ఇంతవరకే ఉందా, మిగతా ప్రపంచం అంతా ఏమైంది అనేది క్లారిటీ లేదు. ఓన్లీ ఈ కాంప్లెక్స్, చెంబాల కాంప్లెక్స్ బయట ఉన్న ఒక చిన్న ఏరియా, ఇది తప్పించి మిగతా మొత్తం కొన్ని ఎడారులాగా చూపించాడు. మరి ఆ ఎడారులలో ఎవరు ఉంటారనేది నో క్లారిటీ అసలు. సో ఓవరాల్గా మూవీని చూస్తే నాకు ఏమనిపించిందంటే విజువల్స్ పరంగా ఒక అద్భుతమైన సినిమా అనిపించింది. అసలు ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు అని నాకు కూడా అనిపించింది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ డౌట్స్కి కూడా క్లారిఫై చేసి ఉంటే, అంటే చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యింది అని అనిపించింది. కానీ అల్టిమేట్లీ ప్రభాస్కి అయితే ఒక పెద్ద హిట్ అనే చెప్పుకోవచ్చు. ఇది ప్రభాస్ యాక్టింగ్ అల్టిమేట్ ఉంది, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అల్టిమేట్ ఉంది, అందరూ చాలా బాగా చేశారు. కానీ చిన్న చిన్న లాజిక్స్కి కొన్ని ఆన్సర్ చేసి ఉంటే బాగుండేదని మాత్రం అనిపించింది. ఓవరాల్గా ఇదండి నా వీడియో. మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలు కోపం తెచ్చుకోవద్దు, నేను కూడా ప్రభాస్ ఫ్యాన్నే. మన అందరి తరఫున నాగశ్విని నేను అడిగిన డౌట్స్ మాత్రమే ఇవి. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా నెక్స్ట్ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.